తాత ముందు కాలంలో వానలు పడాలంటే ఏమేమి సంఘాలు చేస్తాండ్రి మీ కాలంలో? మా కాలంలో చెరువులు ఎండిపోయిందా, అప్పుడు పిండి నూకలు ఎత్తుకుపోయేది. ఆ కట్టారా కట్ట కిందనో కట్టారో సాట్లో గంజి గాంచేది ఏమా, యాపాకు పెరిగిపోయేది, దానికి కట్టేది ఏమా, యాపాకు ఏళ్ళు కట్టుకునేది, గంజి తలాకు కొంచెం తాగేది, నోరు కొట్టుకొని ఇండ్లకి వచ్చే కొందికి దినమా మొరసు దినమా వాన ఫుల్గా పడతా ఉండే ఏమా. ఆ మాదిరి చెరువులో పోయి గంజి కాంచి నోరు కొట్టుకొని ఆ కట్ట మీద ఉండే గంగమ్మకు పూజ చేసుకొని ఈ మాదిరి చేసుకొస్తా ఉంటే ఆ దినమో లేదు మొరసనాడో వాన ఫుల్గా పడతా ఉండే, చెరువులు నిండుతా ఉండే, చెరువులు మరవలు పోతా ఉన్నాయినా. అప్పుడు అదే ఒకటే ఈ నాయకులు కప్పను పట్టుకొచ్చి యాపాకు దోరణాలు కట్లకి కొండలకి యాపాకు ఇవంతా కట్టుకొని చెడ్డీల మీద బట్టలు పెరికేసి కప్పలు 2 3 పట్టుకొని కప్పదేవతకి ఊర్ల మీద వస్తూ ఉండ్రి ఏమే. అప్పుడు మనము చూసిన వాళ్ళు 10 5 ఇచ్చి వాళ్ళకి ఏమన్నా అట్లా ఇచ్చి కప్పదేవర చేసుకొని పోతా ఉంటే వానలు దండిగా పడుతూ ఉన్నాయినా. ఇప్పుడు ఎవరు చేసే కప్పదేవరా చేయడం? ఇప్పుడు అవంతా సాంగాలు ఇచ్చిపెట్టేసిన దానికే ఈ దరిద్రం మూసుకొని చస్తా ఉన్నాయి జనాలకి. ఇవేనా ఇంకా ఏమన్నా చేస్తాడు తాత? ఇంకేం చేసేది, ఏం చేసేది? రాళ్ళప్పుడు ఇసిరేది ఏమో ఉపాయంగా చిన్నగా భద్రంగా భయంగా వచ్చిన రాగల రాయి ఉంటుంది. కొంచెం ఇసురులాటంగా ఇసురున్న ఇమ్మకే రాగల రాయి దెబ్బలు అయిపోతుంది. అప్పుడు ఆ రాగల రాయి ఎత్తుకొని పోయి ఆ కంటే పిల్లి ఊరి ముందరో లేదా గుట్టపిల్లి ఊరి ముందరో పెడితే వాళ్ళు ఏం చేసేది అంటే వాటిని ఎత్తుకొని పోయి ఇంకొక ఊరికాడ పెట్టేసి వచ్చేసేది. వాళ్ళు రైరాత్రుల్లో నోరు కొట్టుకొని కూతలు పెట్టుకొని అప్పుడు వాళ్ళు ఆ మాదిరి నోరు కొట్టుకొని ఇది చేసుకొని ఏమన్నా ఏటి మార్గాన ఎత్తుపోయి కుక్కేస్తా ఉండి వానలు పడతా ఉండేపా. ఇప్పుడు ఎవరో రాగల రాయి పడిపోయి ఇరిగిపోయింటే కూడా అక్కడ కాలితే తన్నుకొని పోతారు. ఇది రోలు గుండ్లు కూడా అంతే, రోలు గుండ్లు పైన అంతే, రాగల పైన అంతే. అప్పుడు ఆ పని చేస్తా ఉంటే అప్పుడు వానలు కురుస్తా ఉండే. ఇప్పుడు అవంతా ఇసిపెట్టేసి వానలు పడాలంటే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు తాత? ఏం చేసేది? చెరువులో పోయి అంత గంజిగాంచి నోరు కొట్టుకొని వస్తే పిల్లలు అంతా పిల్లలు పెద్దోళ్ళు అప్పుడు వాన ఫుల్ వర్షం పడుతుంది. లబలబలబలవా అని కొట్టుకోవాలి. చెరువులో వానదేవుడా ఏడిపోయినావు స్వామి, గంగమ్మ ఉండవా లేదా అని నోరు కొట్టుకునేది. ఎట్లా కొట్టుకునేది? ఇట్లే లబలబలబా అని, ఏం గంగమ్మ ఉండవా లేదా, వాందేవా ఉండవా లేదా అంటే అప్పుడే మెగత్తా వచ్చా. అట్లా అది సత్యకాలము.